డిసెంబర్ 5న అఖండ తాండవం దిగబోతుంది. సో ఎలా అనిపిస్తుందమ్మా? అదే మహాశివుడు వచ్చి భూమి మీదకి తాండవం చేస్తే ఎట్టుందో అట్టుంది, గాల్లో కూడా తాండవే అయింది. సో అంటే తాండవం పెట్టారు, అఖండకే చాలా మంది బ్లాస్ట్ అయిన థియేటర్లు. ఈసారి తాండవం కదా, ఎలా ఉంటుంది థియేటర్లో రచ్చ? అసలు ఇంకా ఎరగదొక్కుంటారేమో అని నాకు భయం అవుతుంది. ఎందుకంటే సాంగ్ రిలీజ్ చూసే మహాశివుడు తాండవం ఆడినట్టే ఉంది. వందలకు ఒకసారి మహాకుంభమేళం వద్దగా నిజమైన అఘోరులు అప్పుడే కానొత్తరు. ఈయన చూస్తే నిజమైన అఘోరాలుగానే ఉండు మన బాలయ్య బాబు గారిని చూస్తే. ఇప్పుడు చూసుకుంటే అమ్మా, అఖండాకు క్లైమాక్స్ సీక్వెన్స్, ఇంట్రడక్షన్ సీక్వెన్స్ ఒక వేరే లెవెల్లో ఉంటుంది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ పార్ట్ 2, ఇంకా ఏ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? ఇంకా డబల్ త్రిబుల్ ఉంటుంది ఏమనుకుంటాను నేను ఏర విహారం చూస్తుంటే బాలయ్య బాబుది. ఫస్ట్ అంటే పార్ట్ 1లో రక్తపాతం మొత్తం గాల్లో లేస్తే శవాలు. ఈసారి ఎలా ఉంటాయి? ఈసారి మరి ఇంకా మరి ఆకాశానికి అంటుకుంటాయేమో. సో కానీ కొన్ని బాలేవు అని ట్రోల్ చేస్తున్నారు బాలయ్య బాబుని, మళ్ళీ ఏం చెప్తారు ట్రోలర్స్కి? అసలు చూసి కదా చెప్పాల్సింది, చూడకుండా బాగాలేదని ఎట్లా డిసైడ్ చేస్తాం ఏదైనా. బాలయ్య బాబు సినిమాలంటేనే డైలాగులకి ప్రాధాన్యత ఎక్కువ, ఫైటింగులకి డైలాగులకి. మరి బాగలేదని అప్పుడే ఎట్లా డిసైడ్ చేస్తారు? బోయపాటి శ్రీను బాలయ్య ప్రతి సినిమా హిట్ అయింది, ఈ సినిమా కూడా హిట్ అవుతుందా? అయిద్ది అనుకుంటాను నేను. ఆ రోజుల్లో సమరసింహారెడ్డి ఇప్పుడు దాకా గుర్తుంది. ఆయన ఎన్ని సినిమాలు తీసినా హిట్టే వచ్చింది, ఈసారి కూడా డబల్ హిట్ అయింది అనుకుంటున్నాను నేను.